అవకాశవాదం ఒకవైపు. ఉదాహరణకి ఎస్టీ కాలనీ గతంలో దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఇంకెవరూ చేయలే. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కట్టల మట్టి కూడా ఈ బల్లూరు గ్రామంలో వేయలే. చెప్పండి, కట్టల మట్టి వేలా. ఎందుకు వేయాలి ఓటు వైఎస్ఆర్సీపీ? మనం చెప్పండి. ఇక్కడ ఉండమంటే తెచ్చే తప్ప బిడ్డలు కార్పొరేట్ స్కూళ్ళల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ హయాంలో ఫ్రీగా చదివించాడమ్మా. అది కూడా ఈ మహానుభావుడు ఎత్తేసాడు. అట్లాగే పేదవాడు డాక్టర్ చదవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, ఇతర దేశాలకు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి ఆ రోజు ఇతర దేశాలకు పంపించేవాడు. అది కూడా ఇతను ఎత్తేసాడు. అంబేద్కర్ పేరు ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యని ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెడుతున్నాడు. అంటే అంబేద్కర్ కన్నా గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. అట్లాగే ఎస్టీలంటే నందమూరి తారక రామారావు గారికి అత్యంత ఇష్టం. ఎక్కడ కూడా కాలనీ కట్టారంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటి ఎస్టీలకి కాలనీ కట్టించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. 50 సంవత్సరాలకే ఎస్టీలకి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే 200 పెన్షన్ని 2000 చేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా. ఈ జగన్ అబద్ధం చెప్పి నేను గెలిచిన వెంటనే 3000 చేస్తానని మొన్న 5 సంవత్సరాల తర్వాత 250 చేస్తూ మొన్న 3000 చేశాడు. తల్లి, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంత చేసిన పెన్షన్ ఎంత చెప్పండి? 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ నెలకి 1500 పెన్షన్ అమ్మా. ఇంట్లో మీ అందరికి వస్తాయి పెన్షన్లు అందరూ కూడా నెలకి 1500 రూపాయలు వస్తాయి. ఎంతమంది ఉంటే అంతమంది. ఇంట్లో ఒక్కరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 45,000. ఏమ్మా, బాగుంది బాలేదు పథకం? మన కోసం పేద కోసం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే తల్లి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, సంవత్సరానికి 3 ఫ్రీ మీకు. అట్లాగే తల్లి, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే సంవత్సరానికి అన్ని 15,000 అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పాడు మనకి. ఏమని? మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నా ఆయన 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? గెలిచిన వెంబడే తూచి నేను చెప్పలేదన్నమాట, మీకు ఒక్కడికే ఇస్తా అన్నాడు. సరే, ఒక్కడికి ఎంత ఇస్తామని అడిగితే 15,000 అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000. 2,000 మళ్ళీ కటి దాంట్లో. రేపు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడమ్మా. రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఒక్క పెట్టుంటే 15,000, ఇద్దరు పెట్టుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అమ్మ. అలాగే ఏ ఆంక్షలు లేవు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో స్కూటర్ ఉంటే అమ్మఒడి కట్టు, ఇల్లు కానుంటే అమ్మఒడి కట్టు, పొలం ఉంటే అమ్మఒడి కట్టు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే అమ్మఒడి కట్టు. రేపు రాబోయే మన గవర్నమెంట్లో ఏమి ఆంక్షలు లేకుండా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి ఆయన 15,000 ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నా తల్లిదారా. అట్లాగే మన ఇళ్లలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత ఏమన్నా ఉంటే వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు యువకుల నిధి కింద ఇస్తాడమ్మా. వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు ఆ యొక్క 3,000 రూపాయలు ఇస్తూనే ఉంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అమ్మా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఫిలప్ చేస్తారని చెప్పి మీద తెలియజేస్తాం తల్లారా. అట్లాగే మరి బాబు గారు గెలిచిన తర్వాత అమ్మా ప్రతి ఒక్కరింటికి కూడా మంచినీటి కుళాయి, మినరల్ వాటర్ సప్లై చేసేటువంటి పరిస్థితి చెప్పాడమ్మా. అట్లాగే మనకి అరెకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా, 4 ఎకరాలు ఉన్నా సంవత్సరానికి 20,000 రూపాయలు మన ఖాతాలో పడుతుందమ్మా. ఇవి సూపర్ 6 అమ్మా. ఈ సూపర్ 6 పథకాలే కాకుండా తల్లి ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయటదమ్మా. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క మోడీ గారు, మనం ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామమ్మా. కాబట్టి రేపు 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మినీ మేనిఫెస్టో విడుదల చేస్తారమ్మా. దాంట్లో ఎస్సీలకి ఎన్ని సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారో కూడా చెప్తారమ్మా. చాలా తక్కువకి ఇస్తారమ్మా. అది కూడా మనం చెప్పకూడదమ్మా. అది విడుదలైన తర్వాత చెప్తామమ్మా. 2 రోజులు విడుదలవుతుంది అది. అట్లాగే తల్లి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క
అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందమ్మా. కాబట్టే మనం మోడీ గారితో పొత్తు కూర్చుకున్నామని చెప్పి తెలియజేస్తున్నామమ్మా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారా అభిమానులు, పవన్ అభిమానులు? ఓకే, ఒక మంచి మనిషి, ఒక మంచి వ్యక్తితో మనం ఈరోజు పొత్తు కూర్చుకున్నామమ్మా. మనము పవన్ కళ్యాణ్ మోడీ గారు కలిసి మనం పనిచేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం తల్లారా. అట్లాగే తల్లి మన గుర్తేందమ్మా, సైకిల్ గుర్తు తల్లారా. నేను నిలబడుతున్నాను తల్లి, సునీల్ కుమార్, నేను తెలుసు మీ అందరికి కూడా. నేను నిలబడుతున్నాను తల్లి. పోయినసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పాటు గూడూరు నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో పిలిత హస్తాలతో మీ ముందుకొస్తూ తెలియజేస్తుంటారు. అన్ని అబద్ధం పాటలు చెప్పి ఈ రాష్ట్రానికి దివాలా తీసి ఇప్పుడు కూడా ఓటును, మీ విలువైన ఓటును, మీ బంగారు ఓటును, మీ పవిత్రమైన ఓటును మీ ఘనం గారికి సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద పాసం సునీల్ కుమార్ గారికి ఈ నెల 13వ తారీఖు జరగనున్న ఈ కాదు. నీకు చరిత్ర అనేది నీకు చరిత్ర లేదు. నా చరిత్ర ఈ చరిత్ర నాకు అర్థం కాదు. నువ్వేమన్నా నల్లపరెడ్డి కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి, నువ్వేమన్నా ఆనందనారాయణ కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి, నువ్వేమన్నా నరేంద్రమోడీ గారి కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి ఎవరు నువ్వు? నీ చరిత్ర నా చరిత్ర చూసుకోండి అంటే అసలు ఎవడో తెలియదు. ఈ గూడూరికి అనామకుడు నువ్వు. అసలు నేను చూసి ఎవరు కనుక్కోలేరు. ఏదో ఊరుండి వచ్చాడుకు వచ్చి నా చరిత్ర అంటే తప్పునైనా. చరిత్రలో గూడూరు ప్రజలు చాలా చూశారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా తరిమి కొట్టే రోజు త్వరలో ఉంది. చూసుకోవాలంటే వచ్చే నెల 13వ తేదీ తర్వాత నీ పరిస్థితి ఏందో ఈ గూడూరు నియోజకవర్గం తెలుస్తుందని చెప్పి అతనికి సున్నితంగా నేను చెప్తున్నా. అతను ఏదో మాట్లాడుతూ నడుకొచ్చినట్టు. కాబట్టి చరిత్ర లేని పరిస్థితిలో గూడూరు ప్రజలు లేరు. చరిత్రలు చెప్పాలన్నా, చరిత్రలు దాని గురించి ఉన్నారన్నా చాలామంది చరిత్రకారులు, చాలామంది ఈ యొక్క గూడూరు నియోజకవర్గం ఉన్నారు. పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వేమారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి గారు, అలాగే వాళ్ళ చరిత్రలు చాలా ఉన్నాయి. ఆ చరిత్రలో చెప్పకుండా నీ చరిత్ర చెప్తే గూడూరు వినేదానికి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా సునీల్ కుమార్ అని చెప్పు, ఏ ఊరికి పోయినా నేను చేసిన పని ఉంది.
ఏ చిన్న పల్లెటూరు పోయినా నేను చేసే శిలాపలకం ఉన్నాయి. నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసావు, ఒక శిలాపలకం చూపించు, నీ పార్టీ శిలాపలకం చూపించు, నీ జగన్మోహన్ శిలాపలకం చూపించు. కాబట్టి దయచేసి అనామకులకి మేము సమాధానం చెప్పే పరిస్థితులు లేవని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇంత టైం అయినా కానీ మీరు వెయిట్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. ఓకే అన్న, థ్యాంక్ యూ.